ఓం నమ శివాయ. ఓం నమో వీరబ్రహ్మణే. మన ఈరోజు పంచాంగం చెప్పబోతున్నాము. పంచాంగం అంటే సింహరాశి వాళ్ళకు పంచాంగం చెప్తున్నాం ఈరోజు. మరియు ఈ వీడియో లాస్ట్ వరకు చూసి మరియు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టాలని కోరుతున్నాము. మరియు ఈ సింహరాశి వాళ్లకు ఈ సంవత్సరము విశ్వవస్తునామ సంవత్సరము మరి సింహరాశి జాతకాలు, వారి బలాబలాలు, వాళ్ళ అదృష్ట యోగము మరి వాళ్ళకి ఏ విధంగా ఉంది అనేది ఈరోజు చెప్తున్నాము. మరి ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. తర్వాత మీకు ఏమన్నా ఈ సింహరాశి వాళ్లకు మరి మీ పనులు పూర్తిగా బాగా శుభ్రంగా విజయవంతంగా అనుకున్న సమస్యలు నెరవేరాలంటే మేము చెప్పిన మార్గంలో మీరు పోయినారనుకోండి, మీకు మంచి జరుగుతుంది, మీ సమస్యలు నెరవేరుతున్నవి, ఏ కార్యం పట్టుకున్నా విజయవంతంగా అవుతుందని తెలియజేస్తున్నాము. మరియు పంచాంగం ప్రకారమే చెప్తున్నాం మేము. మీ జాతక స్వభావం ఎట్లుంది, మీ పంచాంగంలో మీ యోగం ఎట్లుండేది ఈ సింహరాశి వాళ్ళకు తెలియజేస్తున్నాము. మరియు సింహరాశి వాళ్లకు బలాబలాలు ఈ సంవత్సరము అనగా ఆదాయం 11, వ్యాయం 11, రాజపూజిత 3, అవమానం 6. మరి ఈ రాశి వాళ్లకు ఈ సంవత్సరము అనగా 5వ నెలలో కేతు గ్రహణం అంటే కేతువు మీ సింహరాశిలోకి వస్తున్నాడు. కాబట్టి కేతువు సింహరాశిలోకి 5వ నెలల అంటే మే నెలలో వస్తున్నాడు. కాబట్టి కేతువు సింహరాశిలోకి ఎంటర్ అవుతున్నాడు. కాబట్టి మీరు శాంతంగా ఉండాలి. కేతువు సింహరాశిలోకి ఎంటర్ అవుతున్నాడు కాబట్టి మీ సమస్యల్ని అకస్మాత్తుగా ధనలాభం కూడా కలుగుతుంది, ఆకస్మిక భూలాభం కలుగుతుంది. మరి కొన్ని సమస్యలు పెండింగ్ కూడా వస్తున్నాయి. కొన్ని సమస్యలు ఏదైనా ఎక్కడైనా ప్రయాణం చేయాలంటే కూడా ఆటంకాలు వస్తాయి. మరి ఏదైనా కారణం పట్టుకోవాలంటే ఆటంకం వస్తుంది. కేతు వచ్చేసి మీ రాశిలో ఎంటర్ అవుతున్నాడు కాబట్టి మే నెల నుంచి ఎంటర్ అవుతున్నాడు. మరి ఈ విధంగా సింహరాశి వాళ్ళకు కొంతమందికి సింహరాశి వాళ్ళకు అకస్మాత్తుగా ధనలాభం వస్తుంది. తర్వాత భూలాభము, గృహం లేని గృహలాభము, విద్యాలాభము, చదువుకున్న వాళ్ళకి ఉద్యోగ లాభము, తర్వాత ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, తర్వాత మరి ఉద్యోగస్తులకి ఇంకా వాళ్ళ జీతాలు కూడా పెంపుదల పెరిగే యోగం ఉంది. మరి రైతులకైతే మరి పంటలోన బావుల కింద బోర్ల కింద మరి నీళ్లు కట్టి వేసే పంటకు బలం వస్తుంది రైతులకి. తర్వాత ఈ మరి వర్షాకాలం పంట కొంతమంది దెబ్బతింటున్నారు ఈ సంవత్సరము, కొంతమందికి మంచిగా ఉంటుంది. కాబట్టి మరి ఈ సింహరాశి వాళ్లకు అనుకున్న సమస్యలు నెరవేరాలంటే కొంతమంది మీ ఇంటి దేవుడు తిరుపతి వెంకటేశ్వర స్వామి వారు కొంతమందికి ఉంటాడు. తిరుపతికి పోయి వచ్చి మీరు బాగా దాసంగం పెట్టి ఒక 21 మందికి అన్నదానం పెట్టారనుకోండి, మీ సమస్యలు పెండింగ్ లేకుండా నడుస్తాయి. కొంతమందికి శ్రీశైలం మల్లికార్జున స్వామి ఉంటాడు ఇంటి దేవుడు, మా ఇంటి దేవుడు అని. మరి శ్రీశైలం పోయి వచ్చి కూడా మీరు భక్తితో ఇంట్లో దీపరాజు చేసుకుంటుంటే కూడా మీ పనులు విజయవంతంగా నెరవేరుతున్నవి. కొంతమందికి అయ్యప్ప స్వామి ఉంటాడు. అయ్యప్ప స్వామి మాల వేసుకొని కానీ అయ్యప్పని ధ్యానం చేసిన, అయ్యప్పని గురించి మనము పూజించిన మీకు విజయవంతంగా నెరవేరుతున్నవి. మరి కొంతమందికి అమ్మవారు ఉంటారు. అమ్మవారు మా ఇంటి దేవత అమ్మవారు. మరి అప్పుడు అని మీకేముంటారు, మీ అమ్మవారు మీ ఇంటి దేవతను పూజిస్తే కూడా మంచి జరుగుతుంది. మహాశక్తి అమ్మవారు. మరి ఇವರು కొంతమందికి మీ ఇంటి దేవుడు లక్ష్మీ నరసింహ స్వామి ఉంటాడు, కొంతమందికి వీరబ్రహ్మేంద్ర స్వామి ఉంటాడు. మరి ఇట్లా రకరకాలుగా మీ ఇంటి దేవుని కూడా నమ్ముకొని ఇంట్లో దీపారాధన చేసుకుంటా
మీరు భక్తితో ఉంటే అన్ని పనులు విజయవంతంగా నెరవేరుతుంది. ఎందుకంటే ఈ కేతు వస్తున్నాడు కాబట్టి మీ రాశి సింహ రాశిలోకి కేతు గ్రహణం వస్తున్నాడు కాబట్టి ఈ కేతు వచ్చినప్పుడు మీకు కొన్ని ఆటంకాలు ఉంటాయి. కొన్ని పనులు పట్టుకున్న పనులు విజయవంతంగా నెరవేరవు. కొంతమందికి బ్రహ్మాండంగా నెరవేరుతవి. అది ఎందుకు నెరవేరుతున్నాం అంటే పంచాంగం అంటే రాశికి మీ సింహరాశికి ఏ బలం ఉంది ఎట్లా ఉంది అని చెప్తున్నాము. మరి కొన్ని లక్షల మంది సింహరాశి వాళ్ళు ఉంటారు. కొంతమంది మరి ఇదే రాశి వాళ్ళు నా దగ్గరికి ఇక్కడ ఒక 5 మంది వచ్చి అడిగినారు, ఇంకొక 5 మంది వచ్చి అడిగినారు. మొత్తం ఏం సోమలది మరి వాళ్ళది సింహరాశి మాది సింహరాశి, మరి కొంతమంది రాజయోగం ఉంది అంటావు, కొంతమందికి లేదంటావు అంటే మరి ఇప్పుడు కూడా చూసుకోండి. మీ సింహరాశి వాళ్ళు అదే నక్షత్రంలోని అదే జాతకులు పుట్టిన వాళ్ళే ఉన్నారు కదా. కొంతమంది రాజకీయ నాయకులుగా ఉన్నారు, కొంతమంది ఎంఆర్ఓగా ఉన్నాడు, కొంతమంది ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉన్నారు, కొంతమంది రాజకీయ నాయకులు ఎంపీలు ఎమ్మెల్యేలుగా ఉన్నారు సింహరాశి వాళ్ళు. మరి కొంతమంది తిన్నీకి అన్నం లేదు, కొంతమంది తిన్నీకి అన్నం లేక ఉన్నీకి ఇల్లు లేక చాలా ఇబ్బందుల పాలుగా ఉన్నారు. ఎందుకున్నారు అట్లా అంటే ఇదంతా బ్రహ్మదేవుని రాత. ఆ విశ్వకర్మ పరబ్రహ్మ మూర్తి మనకి సృష్టించి బొమ్మల్ని తయారు చేసి ఇడిచింటాడు. కాబట్టి మన పూర్వజన్మ పుణ్యం వలన ఈ సింహరాశి పూర్వజన్మ పుణ్యం వలన కొంతమందికి అకస్మాత్తుగా ధనలాభాలు వస్తాయి. మరి కొంతమందికి అనుకున్న సమస్యలన్నీ అతి తొందరలో నెరవేరుతున్నవి. అంటే వారి పూర్వజన్మ పుణ్యం బట్టి, పూర్వజన్మ దాన ధర్మాలు బట్టి, పూర్వజన్మలో దైవభక్తి బట్టి మీ పనులు నెరవేరుతున్నవి సింహరాశి వాళ్ళకు. కొంతమంది ఏం సంభావి కావడం లేదంటున్నారు. అంటే ఇదే సింహరాశి వల్ల కొంతమంది ఎందుకు కావడం లేదంటే మీ పూర్వజన్మ దోషం వలన, మీ పూర్వజన్మలోన దైవభక్తి తక్కువగా ఉండి మరి ఈ జన్మలో కూడా మాకు పూజ చేయడానికి టైం లేదు, మేము ఆ దేవునికి ఇది మొక్కడానికి టైం లేదు అని మీరు నిర్లక్ష్యంగా ఉన్నందుకే మీ పనులు నెరవేరవు. మరి నా చెప్పిన మాట విన్నారనుకోండి, మీకు ఇంటి దేవుడు తిరుపతి వెంకటేశ్వర స్వామి అయితేమి, శ్రీరాముడు అయితేమి, ఆంజనేయ స్వామి అయితేమి, లక్ష్మీ నరసింహ స్వామి అయితేమి, మరియు శ్రీశైల మల్లికార్జున స్వామి అయితేమి, అమ్మవారు అయితేమి, మీ ఇంటి దేవుని బాగా భక్తితో పూజించి ఇంట్లో దీపారాధన చేసుకుని ఇల్లు శుభ్రంగా ఉంటే అయినా ఈ సంవత్సరము మీరు అనుకున్న పనులలో విజయవంతంగా నెరవేరుతున్నవి. మేము యాదేవుని మొక్కి లాభం లేదు, ఎక్కడ మొక్కి లాభం లేదు, అవసరం లేదనుకుంటే మేము గ్యారెంటీ చెప్పలేము. ఎందుకంటే మీ రాశికి అట్లా ఉంది ఈ సంవత్సరము. కొంతమందికి ఆకస్మిక ధనలాభం, కొంతమందికి సింహరాశి వాళ్ళకు ఆకస్మిక ధనలాభం అంటే ఏమి తెలుసా? ఏ వ్యాపారం చేసినా దాంట్లోన లాభం వస్తుంది. కొంతమందికి ఏ వ్యాపారం చేసినా నష్టపోతున్నారు. కాబట్టి మీ పూర్వజన్మ సుకృతం బట్టి ఈ బ్రహ్మదేవుని అంటే విశ్వకర్మ పరబ్రహ్మూర్తి మనల్ని బొమ్మలు తయారు చేసి మన తలరాత రాసి సృష్టించి ఇచ్చినాడు. కాబట్టి సృష్టికర్త విశ్వకర్మ భగవానుడు, ఆయన ఆజ్ఞ ప్రకారం మనం జీవిస్తాము. పంచాంగం ఏమంటే మన రాశి ఫలాఫలాలు ఎట్లున్నామంటే ఈ విధంగా ఉంటాం అనమాట. మన పూర్వజన్మ పుణ్యం వలన కొంతమందికి ఏమన్నా నెరవేర్త కారణాలు, కొంతమంది పూర్వజన్మ దోషం వలన కొన్ని సమస్యలు బ్రేకులు పడతాయి కావు. కాబట్టి ఈ బ్రేకులు పడకుండా మన పనులు విజయవంతంగా నెరవేరాలంటే మీరు ఎప్పటికీ భక్తి భావంతో ఉండండి. భూలాభము, విద్యాలాభము, గృహలాభము, సంతానం వల్ల సంతాన యోగము. మరి కొంతమంది ఇప్పుడు చిక్కులు కూడా పడే, కొంతమంది భూతగాథలు వచ్చే యోగం ఉంది. భూతగాథలు అంటే భూమి గురించి రంకులు. కొంతమందికి కుటుంబ కలహాలు వచ్చే యోగం ఉంది. మరి కొంతమందికి ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న కుటుంబ కలహాలు కూడా తొలిగిపోయి విజయవంతంగా నెరవేరుతున్నాయి కొంతమందికి. మరి ఇదే రాశి వల్ల కొంతమందికి పెండింగ్ పడుతున్నవి. కాబట్టి పెండింగ్ పడకుండా ఉండాలంటే మీరు ఎక్కువ శాతము మరి మీకు అక్కడ ఇక్కడ మేము పోలేమంటే కూడా ఉదయం లేచి కాలుమకు శుద్ధి చేసుకొని 2 ఊదికలు తీసుకొని సూర్యనారాయణమూర్తికి ఆ సూర్య భగవానికి మొక్కితే కూడా మీ కార్యం విజయవంతంగా నెరవేరుతున్నవి. మరి డబ్బు ఖర్చు లేని భగవంతుడు సూర్య భగవానుడు మీ ఎదురుగానే ఉంటాడు, మీరు ఎక్కడ పోతే అక్కడ ఉంటాడు. కాబట్టి సూర్యునికి నమస్కారం చేసుకుంటే కూడా మీ పనులు విజయవంతంగా నెరవేరుతామని తెలియజేస్తున్నాను. మరియు ఈ సింహరాశి వాళ్ళకు మంచి యోగం ఉంది, మంచి బలం ఉంది. కొంతమందికి మాత్రం నెరవేరినప్పుడు మనం ఏం చేయాలి? మన పనులు ఎందుకోసమో కావడం లేదు, మన పనులు ఎందుకు బ్రేక్ పడుతున్నవి, అందరికీ అవుతున్నవి ఈ రాశి వాళ్ళ. కానీ మీరు తెలుసుకొని మీ మంచి కోసమే తీర్థయాత్రలు తిరిగితే, మరి మీ ఇంటి దేవుళ్ళని పూజిస్తే, ఇంట్లో దీపారాధన చేస్తే మీ కార్యంలో ఏ పెండింగ్ పడకుండా విజయవంతంగా నడుస్తున్నామని తెలియజేస్తున్నాను. అందరికీ ఈ సింహరాశి వాళ్ళకి అందరికీ బాగా నడుస్తాయి మీరు భక్తితో ఉంటే. మరియు సర్వే జన సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. హరి ఓం శాంతి శాంతి.